ఎస్ఆర్బీసీ జిఎన్ఎస్ఎస్ కింద ఉన్న ప్రాజెక్టులు ఒకసారి గమనిస్తే గోరుకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయ్ సాగర్, చిత్రావతి రిజర్వాయర్లు. వీటి టోటల్ స్టోరేజ్ కెపాసిటీ 59 టీఎంసీలు అయితే ఇప్పుడున్న స్టోరేజ్ కెపాసిటీ కేవలం 31 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 8 టీఎంసీలు తీసేస్తే మిగిలి ఉన్నది కేవలం 23 టీఎంసీలు మాత్రమే అందుబాటులోకి ఉండే అవకాశం. అంటే కేవలం 39% మాత్రమే నీళ్ళు అందుబాటులో ఉన్న పరిస్థితి. ఇక హెచ్ఎన్ఎస్ఎస్ కింద కొంచెం స్లైడ్ ముందుకు బొమ్మ. ఇక హెచ్ఎన్ఎస్ఎస్ కింద ఉన్న ప్రాజెక్టులు ఒకసారి గమనిస్తే జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, పత్తికొండ, కృష్ణగిరి, అడవిపల్లి వీటికి సంబంధించిన గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 43 టీఎంసీల ఉంటే ఇప్పుడున్న నిల్వ కేవలం 4 టీఎంసీలు మాత్రమే. కేవలం 4 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 1.65 1.65 టీఎంసీలు తీసేస్తే ఇక అందుబాటులో ఉండేది కేవలం 2.5 టీఎంసీలు నీళ్లు మాత్రమే. అంటే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఎల్నినో ఎఫెక్టు అని కనిపిస్తూ ఉంది. జూన్, జూలై, ఆగస్ట్ అయిపోయింది. ఇంక సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు కూడా తగ్గుముఖమే. వర్షాలు కూడా ఈ మాదిరిగానే ఉంటాయి. మరి శ్రీశైలంలో నుంచి ఎడా పెడ నీళ్ళు ఈ మాదిరిగా తోడేస్తా పోతూ ఉంటే 854 అడుగులు కిందికి నీళ్లు పడిపోయిన తర్వాత రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు అని అడుగుతా ఉన్నా నేను. మీరు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితే కదా అని అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టే రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ కింద రాయలసీమ ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మేము కట్టడం మొదలెట్టాం. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టి. మరోవైపున నాగార్జున సాగర్ చూద్దాం. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచైనా లేదా కృష్ణా డెల్టా ప్రాంతానికైనా, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకి ఆ ప్రాంతానికైనా చంద్రబాబు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడం లేదు. వాటికైనా చంద్రబాబు నాయుడు ఒక చుక్క కూడా నీటి ఇవ్వడం లేదు. ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే, మరో వంక నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు టోటల్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టు. ఈ పులిచింతల ప్రాజెక్టులో లెఫ్ట్ రైట్ సెంటర్ ఇల్లీగల్గా లిఫ్టులు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు.